హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ 65 క్రిస్పీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్కి బదులుగా రైస్ ఫ్లోర్ అండ్ మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, 1/2 లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకుందాం. ఇది ఆప్షనల్. మనకు రెడ్ కలర్లో రావాలనుకుంటే కొద్దిగా వాటర్లో కలిపి వేసుకోవచ్చు, లేదంటే అలాగే వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసాక మంచిగా కలుపుకొని ఇందులో ఒక ఎగ్ వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్ని కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 ఎగ్ ఎనఫ్, అందుకని ఓన్లీ వైటే వేసుకున్నాను, ఎల్లోది వేయలేదు. కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. బాగా లూజ్గా అంటే పల్సగా చేసుకోకూడదు, అప్పుడు మనం ఆయిల్లో వేయగానే విడిపోతుంది. అందుకనే ఇప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. చూడండి, ఇంత ఎనఫ్. ఇంకా ఇగో ఇలా ఉండిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేయగానే కలపకూడదు. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఒక 80% కుక్ అయిన తర్వాత అప్పుడు తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. చూడండి, మనం మ్యారినేట్ చేసింది ఏది కూడా ఆయిల్లో విడిపోలేదు, అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అప్పుడు అందులో ఈ పీసెస్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా 2 టైమ్స్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి, అప్పుడే వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. కొన్ని చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకొని తింటే సరిపోద్ది. ఎంతో టేస్టీగా క్రిస్పీ జ్యూసీగా ఉండే మన చికెన్ 65 రెడీ. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్. ఎట్లుంది? సూపర్ అంటే సూపర్ ఉంది మా.